2 డేస్ నుంచి 3 డేస్ నుంచి కనపడలే కదా, స్టార్ట్ అయిందా సభ? నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి. ఇన్నే గట్టిగా అడుగు, గట్టిగా చెప్పు, అలా చెప్పు, గట్టిగా చెప్పు, నాతో కాదు వాళ్ళు చెప్పు. వాళ్ళకంటే తెలుదులే చూడదా ఆయన చెప్పండి. ఏం చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశం శాంతి కాముక దేశంగా ఉండాలని చూస్తోంది. మరి ఇది చేతగాని చర్య, ఇది చేతగాని పని అనుకుంటే ఖబర్దార్ పాకిస్తాన్. మా యువతని, ఈ భారతదేశ యువతని, ప్రధానమంత్రిని ఒకటే వేడుకుంటా ఉన్నాం. మా యువతకు ఒక్కసారి మాకు ఆదేశం చేసి చూడండి, మాకు ఆదేశించండి. మరి ఇటువంటి టెర్రరిస్టులు అయితేనేమి, ఈ టెర్రరిస్టులని ప్రోత్సహించే దేశాలను కూడా అరగంటలో అంతమొందించేదానికి యువత సన్నద్ధంగా ఉంది. శక్తి యుక్తులు లేకపోలేదు. కాకపోతే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతియుతంగా, ఒక సమగ్రాభివృద్ధిగా, సమగ్రగా ఒక అభివృద్ధి దేశంగా మరి ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి భారతదేశం ముందుండి అన్ని దేశాలతో కూడా సమాన దూరంలో దౌత్యం ఏర్పరుస్తూ ఉంటే, మరి ఇక్కడ కవింపు చర్యలు, బార్డర్ల కవింపు చర్యలు చూసాం. ఇంతవరకు ఎప్పుడు జరగని చర్యలు. అంటే మతము చెప్పి, అంటే కులం అడగకుండా, ప్రాంతం అడగకుండా ఒక మతం అడిగి చంపిన విధానం చూస్తే ఇంతకంటే మరి ఇంకా విచిత్రమైన చర్య ఏమైనా ఉందంటే, నిజంగా ఈ భారతదేశంలో ఇటువంటి ఏమైనా రాజకీయ పార్టీలు ఉంటే బయటికి రావాలి. మరి భారతదేశంలో ఇది ఒక 28 కుటుంబాలకే కాదు, భారతదేశ అన్ని కుటుంబాలలో కూడా ఇటువంటి పరమైనటువంటి విధానం ఉంది. మరి ఈ దాడిలో మధుసూదన్ రావు, సోమిశెట్టి మధుసూదన్ రావు అనే నెల్లూరు కావలి చెందిన ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆయన మా జనసేన పార్టీలో కూడా సభ్యత్వం తీసుకొని మరి భారతదేశం సమగ్రత కోసం పుట్టిన పార్టీగా ఆయన కూడా తన వంతుగా జనసేనలో భాగస్వామ్యం చేసి ఈరోజు ఆశూలు బాశారు. మరి అటువంటి కుటుంబానికి ఈరోజు ధైర్యం ఇస్తూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కావలిలో ఆయన కూడికలకు, ఆయన అంత్యక్రియలకి హాజరు కావడం జరిగింది. మేము ఈ టెర్రరిస్టులకు కానీ, ఈ పక్క మన పాకిస్తాన్ అంటే ఇటువంటి టెర్రరిస్టులను కవింపు చేసే దేశాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మునుముందు మరి ఈ చర్యలకు ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాల్సిందే. భారతదేశ ప్రధాని మోడీ గారికి అడుగుతూ ఉన్నాం, ఈ చర్యకు 1,00,000 రెట్లు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం చూసి తీరాల్సిందే. దయచేసి మీరు ఇంకా శాంతి కాముకులుగా ఉండాలని చెప్పి, శాంతి దేశంగా ఉండాలని మరి యువతను సంఖ్యలతో, శాంతి అనే ఒక సంఖ్యలతో కట్టి పడేయకండి. దయచేసి ఇటువంటి టెర్రరిస్ట్ ఎదుర్కొండే స్ఫూర్తిదాయకమైన విధానాన్ని నెలకొల్పాలని భారతదేశ ప్రభుత్వ ప్రధానికి తెలియజేస్తూ ఉన్నాం.